నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్లో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎఫ్డీసీ చైర్మన్. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్న ప్రతాప్ రెడ్డి. చినశంకరంపేట మండలంలో బ్యాగ్లెస్ డే కార్యక్రమం. ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన. దౌలతాబాద్ బీజేపీ సీనియర్ నేత అంత్యక్రియల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ. గుండెపోటుతో మరణించిన నర్సింహులు కుటుంబాన్ని పరామర్శించిన రఘునందన్ రావు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ మీడియా సమావేశం. దౌలతాబాద్ బీజేపీ సీనియర్ నేత జిర్కేపల్లి నర్సింహులు అంత్యక్రియల్లో మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు హాజరయ్యారు. నర్సింహులు గుండెపోటుతో మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు గ్రామంలో శోకసంద్రంలో మునిగిపోయారు. బీజేపీ సీనియర్ నేత జిర్కేపల్లి నర్సింహులు అంత్యక్రియల్లో మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు పాల్గొన్నారు. వారితో పాటు పార్టీ అధ్యక్షురాలు దేవిని లావణ్య నరసింహారెడ్డి మరియు సీనియర్ బీజేపీ నేతలు మోటాడు గిరీష్ రెడ్డి, అంబాటి బాలేష్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాయని రాజగోపాల్ మరియు చింతా సంతోష్, గ్రామాల బీజేపీ పార్టీ శ్రేణులు, ఇతర పార్టీ నేతలు అధిక సంఖ్యలో హాజరై వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రీతమ నాయకుడికి ఘన వీడ్కోలు పలికారు. కుమ్మరి నర్సింహులు గుండెపోటుతో మరణించడం కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను గ్రామంలో శోకసంద్రంలో ముంచాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు. 2025 సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ లో చేరేందుకు రెండో విడత మరియు ఫైనల్ అలాట్మెంట్ పూర్తవుతుందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ లో చేరేందుకు 23/7/2025 నాడు రెండో విడత మరియు ఫైనల్ అలాట్మెంట్ పూర్తవుతుందని, 5వ తారీఖు వరకు పూర్తిగా అలాట్మెంట్ కంప్లీట్ అవుతుందని, 6వ తారీఖున స్లైడింగ్ ఉంటుందని, 7, 8, 11 తేదీలలో స్పాట్ అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా సెకండ్ కౌన్సిలింగ్ లో ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి ఎలాంటి రుసుము లేకుండా జాయిన్ చేసుకోవడం జరుగుతుందని, స్పాట్ అడ్మిషన్లకు ఈ వెసులుబాటు ఉండడం, ఆసక్తి గల వారు మెకానికల్, ఈసీఈ, ఈసీపీ కోర్సుల ప్రవేశాల కోసం ఇప్పటి నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, పాలిటెక్నిక్ లో జాయిన్ అయిన విద్యార్థులందరికీ కూడా హాస్టల్ వసతి కల్పించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారావు తెలిపారు. కళాశాలలో 10% బీసీలకు, 10% ఓసీలకు, మిగతా 80% ఎస్సీ, ఎస్టీలకు సీట్లు కేటాయించబడతాయని, అలాగే ఏ కోటాలో మిగిలిపోయిన సీట్లైనా స్పాట్ అడ్మిషన్లు ఇవ్వటం జరుగుతుందని, కావున పాలిటెక్ డిప్లొమా చేయాలనుకునే విద్యార్థులు నేరుగా కళాశాలను సంప్రదించి అప్లికేషన్ సమర్పించాలన్నారు. జిఎంఆర్ పాలిటెక్నిక్ లో 3 బ్రాంచ్లు ఉన్నవి. మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సిసిపి కోర్సులు ఉన్నాయి. ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది, అలాట్మెంట్ అయినవి. ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఈసీ బ్రాంచ్లో 66 సీట్లు ఫిల్అప్ అయినవి. మెకానికల్ బ్రాంచ్లో 35 సీట్స్ ఫిల్అప్ అయినాయి. సిసిపి బ్రాంచ్లో 14 ఫిల్అప్ అయినాయి. సెకండ్ ఫేజ్ 23 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ 2 అదివే 23 నుంచి స్టార్ట్ అవుతాయి. దాంట్లో కూడా మీరు ఈ మా కాలేజ్ యొక్క అందరు స్టాఫ్ ఉన్నారు, ఫుల్ స్టాఫ్ ఉన్నారు. ఎంబీఏ అప్లికేటెడ్ కాలేజీ, అందరికీ హాస్టల్ ఉంటుంది. ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ రెసిడెన్షియల్ చదువుకునే వాళ్ళకి సెకండ్ ఫేజ్లో వచ్చే వాళ్ళకి
ఫీజు కట్టే పని లేదు, ఫ్రీ ఉంటుంది. గవర్నమెంట్ జీవో ఇచ్చింది రీసెంట్గా. ఈ అవకాశాన్ని అందరూ వాడుకోండి. గవర్నమెంట్ స్కూల్ ఎవరెవరు చదువుకుంటారో పిల్లలు, రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ చదువుకునే పిల్లలకి ఫీజు ఉండదు. ఇంకోటి మా రెసిడెన్షియల్ పాలిటెక్నిక్లో ప్రతి ఒక్కరికి హాస్టల్ ఉంటుంది. సో స్పాట్ ఎడ్మిషన్ మాత్రం ఇది స్టూడెంట్ మంత్లీ ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్ సప్లాన్ ఏం లేదు. మంత్లీ ఫీజు ఉంటుంది 1500 to 1600, అది పే చేసుకోవాల్సి వస్తుంది. అందరికి హాస్టల్ అకామిడేషన్ ఇస్తాము. స్టాఫ్ మాత్రం మాకు వెల్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు. అందరూ కూడా ఎంటెక్ PhD స్టాఫ్ ఉన్నారు. మంచి రిజల్ట్ ఉంది, మంచి కేర్ తీసుకుంటాము. దీని తర్వాత స్పాట్ అడ్మిషన్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఈ స్పాట్ అడ్మిషన్లో మేము ఎప్పటి నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నాము. 6వ తారీఖు వచ్చి స్లైడింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిన వాళ్ళకి. ఇంకా మిగిలిపోయిన సీట్లకి మేము స్పాట్ అడ్మిషన్కి ఇప్పటి నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నాము. మేము స్పాట్ అడ్మిషన్లో పిల్లలు కూడా హాస్టల్ ఇస్తాము కాబట్టి వాళ్ళు ఫీజు పేమెంట్ పే చేసుకోవాల్సి వస్తుంది. ఈ స్పాట్ అడ్మిషన్ అప్లికేషన్స్ ఈ ప్రాసెస్ అంతా కూడా 5th నుంచి 11th లోపు కంప్లీట్ చేస్తూ ఉంటాము ప్రాసెస్ని. సో అప్లికేషన్ మాత్రం ఇప్పటి నుంచి ఇన్వైట్ చేస్తున్నాము. మీకు తర్వాత లేటర్గా సీట్లు ఎన్ని ఉన్నాయి కూడా మేము తర్వాత మీ 5th డిస్ప్లే చేస్తాము, వెబ్సైట్లో కూడా పెడతాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి నుంచి అప్లికేషన్ తీసుకోవచ్చు. స్పాట్ అడ్మిషన్, మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు, మీ అవన్నీ జిరాక్స్ ఇచ్చారనుకోండి, మీకు ఆ రోజు ఫోన్ కూడా చేస్తాము. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ నియర్ బై మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి కూడా అందరూ చెప్పండి. మన కాలేజీకి మంచి పేరు ఉంది. ఇక్కడ ఎక్కువ 75% ఎస్సీ పిల్లలకు ఉంటుంది, 5% ఎస్టీ పిల్లలకు ఉంటుంది, 10% బీసీ, 10% ఓసీ పిల్లలకు ఉంటుంది. సీట్లు మిగిలిపోతే ఒక కేటగిరీ నుంచి ఒక కేటగిరీ కన్వర్ట్ చేస్తాము. సో మన హబ్లో మా గద్వేల్ చాలా దగ్గర బస్సు ఫెసిలిటీ కూడా ఉంది. అంతకుముందు ప్రీవియస్ లేదు. సో ఖాళీ టైంకి వస్తుంది. మనకి ఆ అవకాశం ప్రతి ఒక్కరికి కూడా హాస్టల్ ఇస్తాం. హాస్టల్కి ఫుల్ స్ట్రెంత్ అందరూ కూడా హాస్టల్ అకామిడేషన్ ఉంది. సో ఆ ఇబ్బంది ఏం లేదు. మనకి మంచి రిజల్ట్ వస్తాయి. ప్రీవియస్ కూడా అంతకుముందు కూడా ప్రీవియస్ టైంలో కూడా మంచి కాలేజీకి MBA ఉంది, మంచి రిజల్ట్ ఉంది, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఈవినింగ్ రెమెడీ క్లాస్ తీసుకుంటాము, స్పెషల్ కేర్ తీసుకుంటాము. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏఐ భారత్ ఉత్సవ్ 2025 కార్యక్రమాన్ని కండ్లకోయలోని సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో కళాశాలలోని ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఏఐ భారత్ ఉత్సవ్ 2025 కార్యక్రమాన్ని కండ్లకోయలోని సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో ఆధ్వర్యంలో కళాశాలలోని ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశిస్తూ మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని పలు దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో ముందున్నాయని, భారతదేశంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తూ ఆధునికంగా విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు కాలయాపన చేయకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తూ ముందుకు రాణించాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ అద్భుతమని ఎమ్మెల్యే విద్యార్థులకు తన చిన్న వయసులోని లక్ష్యాలను ఎంచుకునేందుకు సాధించుకునే విధంగా నిత్యం అడుగులు వేయాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి విద్యార్థులను ప్రేరేపించారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ కళాశాల చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డి, మేనేజ్మెంట్ సభ్యులు శ్రీశైలం రెడ్డి, సిఓ అభినవ్ రెడ్డి, రితికారెడ్డి, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రపంచమంతా కూడా ఒక 15 సంవత్సరాల ముందు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ ఇవన్నీ ఏం లేవు కంపెనీలు. అప్పుడు అన్ని మామూలు టాటా, బిర్లా, లక్ష్మీ మిట్టల్, రిలయన్స్. ఇప్పుడంతా సాఫ్ట్వేర్ కంపెనీలు అయిపోయింది. ఇప్పుడంతా వచ్చేది ఇప్పటిదాకా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తుంది. ఒక టైంలో ఐటీ, ఒక టైంలో ఫార్మా, ఒక టైంలో ఇప్పుడు ఇట్లా రకరకాల మార్పు వస్తుంది. 10 ఏళ్ళకు ఒకసారి మార్పు వస్తుంది. కానీ వచ్చే జనరేషన్ అంతా, ఈ 4-5 సంవత్సరాలు వచ్చే జనరేషన్ అంతా అద్భుతాలు జరిగిపోతుంది. మీరు ఊహించలేరు, అంత గొప్ప అద్భుతాలు జరిగింది. ఇప్పుడు మీరు చూసిందే ఏంటి, 5 years ముందు ఇప్పుడే చూపిస్తున్నా. ఇండియాలో ఒక 4-5 ఏళ్ళ తర్వాత వస్తుంది. మనం తర్వాత 5-6 ఏళ్ళ తర్వాత మనం ఇండియా ఉంది. జపాన్, తైవాన్, కొరియా, చైనా, అమెరికా అన్ని దేశాల కంటే మనం 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత ఉన్నాం. మనం ఇంకా అడ్డే ఉన్నాం. ఇంకా గొంగడి ఆడే అదే సిలబస్, అదే మరి ఇంకా మనం ఇంకా కోడింగ్ నేర్చుకుంటా, ఇంకా జావా నేర్చుకుంటా, పైథాన్ నేర్చుకుంటా, చిన్న పిల్లలు లెక్క ఆడే. ఇప్పుడు ఏ పోతే అదే కోడింగ్ చెప్పేస్తావు, నువ్వు ఏ పోతే అదే జావా చెప్పేస్తావు. నువ్వు చెప్పేదే అవుతుంది, నువ్వు ఏది రాసేది అవుతుంది, ఏది చదువు
షుగర్ ఉన్నది, నేను రోజు తినే ఫుడ్ దానికి ఫీడ్ చేసేస్తాను. నేను ఈ ఫుడ్ తింటున్నాను, నాకున్న రోగాలన్నీ దానికి ఫీడ్ చేసేస్తాను. నేను వేసుకునే మందులు కూడా దానికి ఫీడ్ చేసేస్తాను. నేను ఎక్సర్సైజ్ కూడా దానికి ఫీడ్ చేసేస్తాను. అదేం చేస్తాను కూడా, నేను ఎప్పుడు చనిపోతానో డేట్ ఇస్తాను. నాకు ఇచ్చింది కూడా డేట్ దాన్ని ఇచ్చేదంతా చేయాలి. నీకు అర్థమవుతలేదు. ఇంకా ఫ్రెండ్షిప్, ప్రేమ, దోమ, జాతర, బోనాల పండుగ, నవరాత్రి, దాండియా, డీజే, పప్పులు, ఫంక్షన్లు, సంగీత్ పార్టీలు, పెళ్ళిళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మాయికి మాకు ప్రాబ్లం వచ్చింది, 26 ఏళ్ళు. అసలు పిల్లగాడు ఎందుకంటే సూటబుల్ క్యాండిడేట్ లేదు, ప్రపంచంలోనే లేదు. పెళ్లి అవాయిడ్ చేయడానికి మంచి చిట్కా. ఎగ్జాంపుల్ ప్రపంచం ఇప్పుడు మన లాస్ట్ మంత్ జపాన్ పోయింది. జపాన్, కొరియా, తైవాన్ ఇక్కడ అంతా ఇంకొకరు లేదు. ఎవరు సామాన్యంగా పెళ్లి చేస్తారు. 6 years old. I spent a lot of time in Hyderabad, but by the age of 14, I was done with school. So what I wanted to do was I wanted to build a company, right? I'm not an engineer by trade. I studied economics in school. I studied economics at Harvard. So at the age of 14, I had, a bit of an itch. I wanted to do something. You read about these startups. You read about these companies. You read about all these young people like Mark Zuckerberg. They're making a difference in their life, right? So that's something I wanted to do, but I didn't have the tools to do it. I studied economics. I wanted to build technology, right? It just doesn't work that way. So I think what ended up happening is at 16, I co-founded my first company. My company has offices around the world. We have investors around the world. I came from Japan yesterday morning. I'm going to be in Dubai tomorrow meeting with investors. In Atlanta, I have 60 people. In South America, I have a couple hundred people. And in India, here in Hyderabad, I have about 350 employees in Madhapur. And also I have an office in Delhi. And thank you. So what my background is in financial technology, right? Your banking app, if you're transacting applications on your phone, you're sending payments to one another, maybe you're using Paytm, RuPay, that sort of stuff, but I work in the US. So that's my primary demographic is we give loans and we build technology to people only. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ మహంకాళి మాత దేవాలయ ఆషాఢమాస బోనాల జాతర ఉత్సవాలు, దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనము, హోమము, పూర్ణాహుతి నిర్వహించారు. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ మహంకాళి మాత దేవాలయంలో ఆషాఢమాస బోనాల జాతర ఉత్సవాలు, దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నేడు గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచన హోమము, పూర్ణాహుతితో పాటు స్థానిక హనుమాన్ దేవాలయం నుంచి 108 కలశములచే ఊరేగింపుగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం వరకు వచ్చి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు వస్కే శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు దేవాలయ వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, చేగుంట ప్రజలే కాకుండా వివిధ మండలాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఆదివారం అమ్మవారికి బోనాల ఊరేగింపు ఉంటుందని, అదేవిధంగా సోమవారం పలహారం బండి ఊరేగింపు చేయడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని, అమ్మవారి కృపా కటాక్షలు పొందాలన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని వారు అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వస్కే శ్రీనివాస్ తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు చాలా శుభదినము. చేగుంటలో అంగరంగ వైభవంగా నిర్మించుకున్న మహంకాళి దేవాలయము 2వ వార్షికోత్సవము ఘనంగా నిర్వహించబడుతున్నది. ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేస్తున్న భక్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, ప్రజలకు, బంధుమిత్రులకు, భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకునే ఏంటంటే ఇట్టి కార్యక్రమం ఇచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసి అమ్మవారి కృపను పొంది చేగుంట గ్రామ పరిసర ప్రజలందరూ శుభక్షంగా ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కార్యవర్గానికి, అధ్యక్షులకు, ఈ కార్యవర్గానికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్టి కార్యక్రమం విజయవంతం చేసి ప్రతి ఒక్కరికి అందరికీ నాయకు ధన్యవాదాలు. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాత యొక్క
ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమాలు నేడు అనగా 19/7/2025 శనివారము, ఆదివారం, సోమవారము మరియు మంగళవారం 4 రోజుల కార్యక్రమాలలో భాగంగా ప్రథమ దినోత్సవము శనివారం రోజున ఉదయం 5:30 గంటలకు గణపతి హోమము మరియు తదుపరి 108 కలశాలతోటి గంగా జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయటకై 108 మంది మహిళలతో ఊరేగింపుగా వచ్చి అభిషేకం చేయడం జరిగింది. అదే రకంగా మరి రెండవ భాగమైనటువంటి ఆదివారం రోజున ఉదయం నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు గ్రామంలోని పరిసర గ్రామాల నుంచి అందరూ కూడా మరి బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించగలరు. అదే రకంగా అన్యోన్యంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బోనాల కార్యక్రమం చేసినటువంటి భక్తులందరికీ కూడా మేము కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 3వ రోజు భాగంగా సాయంత్రం పలహారం బండి, 4వ రోజు కూడా పలహారం బండి దిగబడుతున్న 4 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మరి తదుపరి ఆదివారం తదుపరి సోమవారం నాడు మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమం కూడా అందరూ కూడా భక్తులు ఇచ్చేసి దీన్ని విజయవంతం చేయగలని కోరుతూ మరి 4 రోజుల భాగంగా వచ్చినట్టు భక్తులందరూ కూడా మేము కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై బోలో మహాకాళి మాతాకి జై. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటుకు, పాము కాటుకు, కోతి కాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని మండల వైద్యాధికారిని డాక్టర్ సాయి సింధు తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలో కుక్క, పాము, కోతి కాటు బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటుకు, పాము కాటుకు, కోతి కాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కుక్క కరిచిన వెంటనే ఆసుపత్రిలో వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలో కుక్క, పాము, కోతి కాటు బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారన్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 60 మంది వరకు కుక్క కాటు, పాము కాటు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందారన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్క, పాము, కోతి కాటుకు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ సాయి సింధు తెలిపారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి సాయి సింధు మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా పొలాల వద్దకు వెళ్లి వారు జాగ్రత్తగా ఉండాలని, పాము కాటుకు గురి కాకుండా చూసుకోవాలని, పాము కరుస్తే వెంటనే ఆసుపత్రికి వచ్చి చికిత్స చేసుకోవాలన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలను బయట ఆడుకోకుండా చూసుకోవాలని, బయటకు వదిలిపెట్టవద్దని, రోజురోజుకు కుక్క కాటు బాధితులు పెరిగిపోతున్నారని, కుక్క కాటు వేస్తే ఎవరు కూడా సొంత వైద్యం చేసుకోకూడదని తెలిపారు. కుక్క కాటు వేసిన ప్రాంతంలో సబ్బుతో కడగాలని, ఎలాంటి నాటు వైద్యం చేయకుండా ఆసుపత్రికి వస్తే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, ఆసుపత్రిలో కుక్క కాటుకు, పాము కాటుకు, కోతి కాటుకు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అందరికీ నమస్కారం. ఈ సీజన్లో డాగ్ బైట్స్, మంకీ బైట్స్, స్నేక్ బైట్స్ పిహెచ్సికి ఎక్కువ రావడం జరుగుతుంది. ముఖ్యంగా డాగ్ బైట్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. డాగ్ బైట్స్కి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి, డాగ్ బైట్ ఎక్కడన్నా పిచ్చి కుక్కలు ఉన్నప్పుడు అవి దగ్గరికి వెళ్ళకపోవడం మంచిది. చిన్నపిల్లల్ని వదిలేయకండి రోడ్స్ పైన. ఇంకొకటి, ఎక్కడైనా డాగ్ బైట్ అయితే అంటే కుక్క కరవడం జరిగితే వెంటనే ట్యాప్ వాటర్ కింద కరిచిన ప్రదేశం పెట్టి అక్కడ సబ్బుతోని కడుక్కోండి. కారం కానీ పసుపు కానీ పెట్టకండి. కడిగిన తర్వాత వెంటనే పిహెచ్సికి నియర్ బై ఉన్న హాస్పిటల్కి, పిహెచ్సికైనా మెదక్కైనా తీసుకెళ్ళండి. ఇక్కడ పిహెచ్సిలో డాగ్ బైట్కి సంబంధించిన ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మంకీ బైట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. మంకీ బైట్స్కి సంబంధించి కూడా ఇంజెక్షన్స్ ఉన్నాయి. స్నేక్ బైట్స్ సంబంధించి కూడా ఇంజెక్షన్స్ ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ నెల ఇప్పటి వరకు 18 డాగ్ బైట్స్ రావడం జరిగింది. అలాగే పోయిన నెల జూన్లో 40 డాగ్ బైట్లు రావడం జరిగింది. 2 నెలల నుంచి ఆల్మోస్ట్ 60 వరకు డాగ్ బైట్స్ రావడం జరిగింది. దాంతోపాటు కూడా మంకీ బైట్స్ ఒక 10 నుంచి 12 రావడం జరిగింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదన్నారు మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్. మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ రఘునందనరావు చిత్రపటాలకు బీజేపీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆరోపించారు. మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎంపీ రఘునందనరావు చిత్రపటాలకు బీజేపీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ, ఎంపీ రఘునందనరావు చొరవతో దుందిగల్ చౌరస్తా నుంచి మెదక్ ప్రాంతం వరకు 4 లైన్ల రోడ్లు విస్తరణ పనులు ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్ల విస్తరణకు ఏ పార్టీలు కూడా ముందుకు రాదలేదని, ఎంపీ రఘునందనరావు కృషితో దుండిగల్ చౌరస్తా నుంచి మెదక్ ప్రాంతం వరకు రోడ్డు విస్తరణ చేయడం హర్షణీయమన్నారు. మెదక్ పట్టణానికి రింగ్ రోడ్డు కూడా మంజూరు అయ్యిందన్నారు. ఈ 2 రహదారులకు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పనులు సాగుతున్నాయన్నారు. అభివృద్ధి జరగాలంటే రహదారుల అభివృద్ధి జరుగుతేనే దేశ అభివృద్ధి జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు
శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ 4 లైన్ల రహదారికి 33,000 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఎంపీ రఘునందన్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్, గడ్డం కాశీనాథ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వీణా, హవేలీ గన్పూర్ మండల అధ్యక్షులు రంజిత్ కుమార్ రెడ్డి, శివ పలువురు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రఘునందన్ రావు గారికి మెదక్ చౌరస్తాలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు మెదక్ జిల్లా అభివృద్ధి చెందుతుందంటే కేవలము భారతీయ జనతా పార్టీ 2014లో ఎప్పుడైతే అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చిన నుంచి మరి భారతీయ జనతా పార్టీ చేసిన కార్యక్రమాలే తప్ప మరి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా చేయలేదని మేము ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. మరి దుందిగల్ రింగ్ రోడ్ నుంచి మరి మెదక్ వరకు 4 లైన్ల రోడ్డు, అదేవిధంగా మెదక్ పట్టణానికి రింగ్ రోడ్డు మరి శాంక్షన్ చేయించి మరి రఘునందన్ రావు గారి కృషి వల్ల ఈరోజు 2 కూడా శాంక్షన్ అయినాయి. పూర్తిగా సెంట్రల్ బడ్జెట్తోనే ఈ యొక్క రోడ్స్ నిర్మాణము చేపడుతున్నాము. మరి ఈ యొక్క రోడ్డు నిర్మాణం వలన మరి చాలామందికి మరి సంక్షేమం కానీ వారికి అభివృద్ధి కానీ అన్నిటి కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క రోడ్డు నిర్మాణం వల్ల ఎంతోమంది కార్మికులకు కానీ చిన్న వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా ఉపయోగపడి మరి నర్సాపూర్ నుంచి బయలుదేరితే మధ్యలో అక్కడక్కడ ఈ 2 లైన్ల రోడ్డు వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగినాయి. అది ఎంపీ గారి దృష్టికి పోవడం జరిగింది. మరి దానికోసమే మరి రఘునందన్ రావు గారు ఎంతో కృషి చేసి ఈ యొక్క రోడ్డును శాంక్షన్ చేసినందుకు వారికి మేము హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు వారికి మెదక్ జిల్లా తరఫున మరి పాలాభిషేకం చేయడం జరిగింది. అభివృద్ధి జరగాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి రహదారులు అభివృద్ధి జరిగితేనే ఆ దేశం యొక్క అభివృద్ధిగా చూపిస్తారు. మరి అందులో భాగంగానే మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, అన్ని వర్గాల వారికి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం. మరి మొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు గెలిచిన తర్వాత మెదక్ జిల్లా తరఫున మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మరి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఊప్రాన్ రోడ్డు పెద్దగా ఉన్నది, నర్సాపూర్ రోడ్డు 2 లైన్ల రోడ్డు వలన మరి ఇంకా మరి అధునాతనమైనటువంటి రోడ్డు కావాలి. మాకు 4 లైన్ల రోడ్డు కావాలంటే అపర భగీరథునిరా ఆ ఫైల్ పట్టుకొని మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దగ్గర నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో చర్చించి ఒప్పించి మెప్పించి మెదక్ నుండి ఎంపీ గెలిచినటువంటి రఘునందన్ రావు గారు మెదక్ ప్రజల రుణము తీసుకుంటానని చెప్పేసి గెలిచిన డే 1 నుంచే వారు చెప్తా ఉన్నారు. ప్రజల సమస్యలలో ప్రజల యొక్క ఏ విషయంలోనైనా తాను ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33,000 కోట్ల కేంద్ర నిధులతో జాతీయ రహదారులు మరి మంజూరు చేయడం జరిగింది. ఈ 33,000 కోట్ల జాతీయ రహదారులలో మరి మెదక్ ఒకటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే మరి ఔటర్ రింగ్ రోడ్ ఉందో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ వరకు 4 లైన్ల రోడ్డును మంజూరు చేసిన ఘనత రఘునందన్ రావు గారిది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి, రఘునందన్ రావుకి ఈరోజు మెదక్ జిల్లా తరఫున పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మెదక్ అభివృద్ధి గురించి కంకణబద్ధులై నిర్విరామంగా 24 గంటలు కృషి చేస్తున్నటువంటి రఘునందన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా 4 సంవత్సరాల్లో కూడా మెదక్ను ఒక అభివృద్ధి పథంలో నడిపించడానికి రఘునందన్ రావు గారు కంకణబద్ధులై ఉన్నారు. వారందరికీ కూడా మరి వారికి మెదక్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.
ఈ 4 లైన్ల జాతీయ రహదారి కాకుండా మెదక్ చుట్టూ 7 కిలోమీటర్ల యొక్క రింగ్ రోడ్డును కూడా శాంక్షన్ చేయించినటువంటి ఘనత రఘునందన్ రావు గారిది. కాబట్టి రఘునందన్ రావు గారికి మరొకసారి మెదక్ జిల్లా ప్రజల పక్షాన, మెదక్ బీజేపీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ల్యాండ్ అక్విజిషన్ చేసి ఈ నిధులను దారి మళ్లించకుండా, ఈ నిధులను దుర్వినియోగం కాకుండా, ఈ నిధులను మరి ఆపకుండా వెంటనే ల్యాండ్ అక్విజిషన్ చేసి మరి ఈ రోడ్డు మార్గానికి సుగమము మార్గం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము హెచ్చరిస్తూ ఉన్నాము. వచ్చిన నిధులను వెంటనే మరి ఖర్చు పెట్టడానికి ల్యాండ్ అక్విజిషన్ యొక్క పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. భారత్ విద్యతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు జిల్లా కాంగ్రెస్ యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా. కౌడిపల్లి బాలుర జిల్లా పరిషతోన్నత పాఠశాలలో 10లో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు సిల్వర్ మెడల్స్ అందజేశారు. మండల కేంద్రమైన కౌడిపల్లి బాలుర జిల్లా పరిషతోన్నత పాఠశాలలో శనివారం గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కౌడ శ్రీనివాస్ గుప్తా 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులకు సిల్వర్ మెడల్లను గ్రామ ప్రముఖులు ఆయా పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మండల ముద్రా సంఘం అధ్యక్షులు మాటూరి శాకయ్య, కౌడ శ్రీనివాస్ గుప్తాలు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. చదువులో పోటీ తత్వంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. క్రమశిక్షణ కూడిన విద్య బంగారు భవిష్యత్తును ఇస్తుందన్నారు. పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర కీలకమైందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన యువ నాయకులు శ్రీనివాస్ గుప్తను అందరూ అభినందించి శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీనివాస్ గుప్తా ఉపాధ్యాయులు అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మజ, బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాజిద్ అలీ, రిటైర్డ్ ఉపాధ్యాయులు పుండరీకం గౌడ్, మోహన్ రెడ్డి, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్, ముద్రా సంఘం అధ్యక్షులు భుజనంపేట మల్లేశం, నాయకులు వెంకటేశం గుప్తా, కుర్మా లక్ష్మణ్, మక్బుల్, గ్రామ పెద్దలు సత్యనారాయణ గౌడ్, దర్జీ చంద్రం, నాసర్ ఖాన్, గుడంల వెంకటేశం, సంజీవ్, నరేందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్లు రాధిక, పూర్ణిమ, మాజీ చైర్మన్లు జగన్, మమత, మోతిలాల్ గౌడ్, విఓఏలు ఏసు, లాల్య, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆదర్శనీయంగా ఉన్న ఉపాధ్యాయులకు, తోటి విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు మరియు గ్రామ ప్రజలకు, ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మనం ఎందుకు నిర్వహించుకున్నామంటే 10th క్లాస్లో ప్రతిభ ఉన్న వారికి మంచి సన్మాన కార్యక్రమం నిర్వహించుకున్నాము. మొదటగా 10వ తరగతి విద్యార్థులు విజయం సాధించిన విద్యార్థులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ప్రతిభను అన్నిట్లలో ఇంకా పై చదువులలో చూపించాలని నేను వాళ్ళని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఇంత ప్రతిభ చూపించిన విద్యార్థులకు అసలైన హీరోలు ఎవరంటే మొదటగా తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయురాలు అని నేను ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను. వాళ్ళతోనే మీరు ఇంత ప్రతిభ సాధిస్తున్నారు కాబట్టి ఇంకా ముందు చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు మేము క్లాస్లో 10th అయితే 4 ఫస్ట్ క్లాస్లో వచ్చినామో వాళ్ళు కూడా మాకేంటంటే ఇట్లా ఈ విధంగానే ఒక ప్రేరణ కల్పించారు. అప్పుడు మాకు వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ ఏంటంటే ఒక బాల్ బ్యాట్మెంట్ దీనికి విలువ కట్టలేము. ఇది ఒక ప్రేరణ. ఇది ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చినది కాదు, అది ఒక ప్రేరణ. మరి అటువంటి స్వభావము చాలామంది సంపాదించిన చాలామంది ఉన్నారు, దేశంలో చాలా ఉన్నారు. కానీ సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవ చేయాలి అనేటువంటి భావన చాలా తక్కువ మందికి ఉంటుంది. అసలు చాలా సేవలు చేస్తున్నాడు, చాలా సామాజిక సేవలో పాల్గొంటున్నాడు. మరి ఈరోజు నాకు నిన్న ఫోన్ చేసి అన్న రేపు స్కూల్లో ఇట్లా పెడుతున్న ప్రోగ్రామ్ అంటే చాలా గర్వం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఖచ్చితంగా నేను అటెండ్ అవుతామని చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా శ్రీనివాస్ గారిని అభినందిస్తున్నాం. ఈరోజు విద్యార్థులు కూడా గ్రహించవలసిన అవసరం ఉంది. ఇది ఒక ప్రేరణ. ఆ 4కి 5కి ఎందుకు వచ్చింది, మేము ఎందుకు చదవకూడదు అనేటువంటిది మీరు పోటీ పడి చదవాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని మీ యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ చూసినట్టయితే మరి అందరూ అమ్మాయిలే ఉన్నారు.
మరి అబ్బాయిలు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. నేనైతే అబ్జర్వ్ చేస్తున్నా, ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, 2 హాస్టల్స్ ఉన్నాయి, అసలు పర్యవేక్షణ లేదు. పిల్లలు అర్ధరాత్రి 9-10 గంటల వరకు కూడా రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి. మరి ఏందో మరి పిల్లలకు అంత విచ్చలవిడతనం ఎందుకు ఇచ్చారు, ఎందుకు సంరక్షణ లేదు, ఎందుకు వాళ్ళను ఎవరు నిర్బంధిస్తున్నారు? హాస్టల్లో ఉన్నారు బాధ్యులు, ఓకే, స్కూల్ మట్టుకే ఉంటుంది, 4:30 వరకు వాళ్ళు ఉంటారు. మరి పిల్లలు ఎందుకు తిరుగుతున్నారు అర్థమవుతారు. కాబట్టి సరి అయినటువంటి పర్యవేక్షణ ఉండాలి, పిల్లలను క్రమశిక్షణలో పెంచాలి, వాళ్ళకు విద్యాబుద్ధి నేర్పాలని చెప్పేసి బాధ్యత ఉపాధ్యాయ బృందం మీద ఉంది. కాబట్టి వాళ్ళకి మరోసారి నిర్వహించుకుంటున్నా. సార్ అన్నారు ఇంతకుముందు ఐఐటి రాలేదు మన దగ్గర అని, ఓకే, 500 మార్కులు 5,10-20 వస్తున్నాయి, 5,50 రావాలని. నా సలహా అంటే నేను కూడా ఈ స్కూల్ విద్యార్థి కాబట్టి అప్పుడున్నటువంటి టీచర్సు 10th క్లాస్లో ఒక 2 నెలల ముందే స్పెషల్ క్లాసులు పెట్టేసి స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఒక గంట టైం ఇచ్చేసి వాళ్ళని కొంచెం ప్రోత్సహించేవారు. అందులో భాగంగా కూడా ఆ 9-10 మందిలో ఎవరైతే 4-5 ఉంటారో వాళ్ళను స్పెషల్గా మళ్ళీ రాత్రి 8 గంటల దాకా కూడా కూర్చోబెట్టుకొని చదివి వాళ్ళని కొంచెం పైకి తీసుకొచ్చేది, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని కొంచెం ఇంకా పైకి తీసుకురావాలని ప్రయత్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా మేమేమంటాం, టీచర్ రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము దయచేసి అటువంటి విద్యార్థులను మీరు గుర్తించి ఒక గంట రోజు ఒక గంట మీరు టైం ఎక్స్పెండ్ చేసి వాళ్ళకు దయచేసి స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేసి వాళ్ళ నైపుణ్యతను పెంచేసి ఈరోజు సార్ గారు కోరుకున్నట్టుగా మరి ఐఐటీలో సీట్లు రావడానికి మీరు కూడా కృషి చేస్తే తల్లిదండ్రులుగా కూడా వాళ్ళ యొక్క బాధ్యత ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళ సహాయ సహకారం అందించినట్టయితే ఖచ్చితంగా అనుకున్నటువంటి విజయాన్ని సాధించగలుగుతామని చెప్పి మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన బ్యాగ్లెస్ డే సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల విధి నిర్వహణపై అవగాహన కల్పించినట్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీప్లా రాథోడ్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. బ్యాగ్లెస్ డే సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల విధి నిర్వహణపై అవగాహన కల్పించినట్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీప్లా రాథోడ్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీగా వెళ్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయం తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు వారి విధి నిర్వహణపై విద్యార్థులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీప్లా రాథోడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం బ్యాగ్లెస్ డే నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల విధి నిర్వహణపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు వచ్చే సమస్యలు, వాటి పరిష్కారం కోసం సూచించడం జరిగిందని, పోలీస్ స్టేషన్లో పోలీసుల పనితీరు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వాటిపై ఎలా స్పందించాలనే విషయాలను విద్యార్థులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రికి వచ్చే రోగులు, వివిధ రోగాలకు సంబంధించిన మందులు, వాటి వాడకంపై విద్యార్థులకు సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయునితో పాటు ఉపాధ్యాయులు కర్రె పోచయ్య తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు బ్యాగుల బరువు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నాడు బ్యాగ్లెస్ డే నిర్వహణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ జూలై మాసంలో బ్యాగ్లెస్ డే ఈరోజు 3వ శనివారం నాడు మేము మా జిల్లా పరిషత్ శంకరంపేట ఉన్నత పాఠశాల తరఫున నిర్వహించాము. ఈరోజు బ్యాగ్లెస్ డే ప్రభుత్వ కార్యాలయాల సందర్శనలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి సందర్శనకు 8th క్లాస్ విద్యార్థులను పంపించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ రక్షక భట నిలయానికి 9వ తరగతి విద్యార్థులను తీసుకెళ్లడం జరిగింది. ఇంకొక 2-3 క్లాసులను ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్, అదేవిధంగా బ్యాంకు మరియు పంచాయతీ, గ్రామ పంచాయతీ కార్యాలయానికి సందర్శన నిమిత్తం పంపడం జరిగింది. విద్యార్థులు పోయి ఆ ఆఫీసులలో తెలుసుకునే విషయాలు ఏంటంటే, ఈ ఆఫీస్కు ఎవరు వస్తారు, ఆఫీస్ కార్యాలయ సిబ్బంది వాళ్ళు చేసే విధులు ఏంటి, విధుల బాధ్యతలు కానీ ఇంకా ఇతర ప్రజలకు సంబంధించిన విషయాలు, సమస్యలు, పరిష్కారాలు ఏమేమి జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనే విషయాలను విద్యార్థులు తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే వివిధ రకాల గదులు, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఉదాహరణ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ గది, ఫార్మసీ గది, తర్వాత ఇంజెక్షన్ గది, రోగులు, టెక్నికల్ టర్మ్స్ను విద్యార్థులు తెలుసుకోవడం జరిగింది. కేవలం పాఠశాలలో ఉండి తరగతి గదిలో నేర్చే విషయాలు కావు ఇవి. బయట సమాజంతో కూడా విద్యార్థుల యొక్క నాలెడ్జ్ను అనుసంధానం చేసి చక్కటి పౌరులుగా తయారు చేసి అన్ని రకాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాల్లో కూడా విద్యార్థులకు పూర్తిగా చైతన్యవంతం చేయడానికి ఈరోజు మేము చేసుకున్న కార్యక్రమం విజయవంతమైంది. ఆ విజయవంతమైనందుకు మేమందరం సంతోషపడుతున్నాం. మొట్టమొదటిసారిగా మీకు మా దగ్గర రిసెప్షనిస్ట్గా ఉమెన్ కానిస్టేబుల్ ఉంటుంది.
మీకు ఏ విధమైన సహాయం మేము చేయగలము, మీకు ఏ ఆపదలో ఉన్నారు, మా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని చెప్పి మీతో మాట్లాడిన తర్వాత మీరు ఇచ్చినటువంటి వ్రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదును తీసుకొని దానికి ఏం చేయాలో అమ్మాయి ఎస్ఐ గారిని కలిసి తన అనుమతి మేరకు ఏమేమి చేయాలో మీకు ఏం అడ్వైజ్ చేయాలో చెబుతూ విధిగా మిమ్మల్ని ఎస్ఐ గారికి కల్పిస్తుంది. దాని తర్వాత మీరు ఇచ్చిన ఫిర్యాదు మీద తీసుకోవాల్సిన చర్యల్ని, పనుల్ని వేగవంతం చేస్తూ మిగతా సిబ్బందిని అప్రమత్తం చేసి దానికోసం పనిచేస్తాం. డెసిషన్ తర్వాత మిమ్మల్ని ఎస్ఐ గారు కల్పించిన తర్వాత ఎస్ఐ గారు విషయం మీద సమగ్రమైనటువంటి ఒక ఆలోచనకు వచ్చి ఎలాంటి సహాయం మీకు చేయాలి, ఎవరిని పంపిస్తే బాగుంటుందని ఒక కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్ లేదా విచారణ అధికారిని నియమిస్తూ పంపిస్తారు అన్నమాట. ఇది పోలీస్ స్టేషన్ యొక్క మొట్టమొదటి విజన్. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. ఈ సమావేశంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ యాదవరెడ్డి హాజరయ్యారు. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు కేసీఆర్ పై నిందలు మోపడం ఆపి పాలనపై దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. రైతులకు పంటలు ఎండుతున్నా, గోదావరి జలాలు సముద్రంలో వృధాగా పోతున్నా, రైతులు సాగునీటి కోసం మల్లాడుతున్నా, సాగునీరు వదలక రైతుల జీవితాల చిలగటమాడుతూ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. కేసీఆర్ పై చేసిన ఆరోపణలు రుజువు చేసేదాము నీకుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పసలేని ఆరోపణలకు పనికిమాలిన ఆరోపణలు చేయడం మానుకో, ప్రజలు నిన్ను చీకొడుతున్నారన్నారు. నువ్వు కేంద్రంలోని నరేంద్ర మోదీతో కుమ్మక్కై మోదీ అందదండలతో రాష్ట్రంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ రావు, బీజేపీ ఎమ్మెల్యేలతో ఎంపీలతో కుమ్మక్కై కూర్చుని కాపాడుకుంటున్నావన్నారు. నరేంద్ర మోదీయే నీకు ముఖ్యమంత్రి పదవిని కాపాడుతున్నాడని, ఆంధ్ర డైరెక్షన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కాపాడుతుంది కూడా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఈడీ, సిబిఐ కేసులో ఉన్న విచారణ జరపకుండా కాపాడుతుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నారు. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసి బద్నాం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ లో కంకణం కట్టుకున్నాయని తెలిపారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు పాలన ఎలా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అసమర్థ పాలన ఎలా ఉందో ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారు. కుట్ర రాజకీయాలు, కుమ్మక్కు రాజకీయాలు బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్నాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగలని, బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు బట్టబయలు కావాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ సపోర్టు నరేంద్ర మోదీ కాబట్టి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని తీసేస్తే రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే లాగా రేవంత్ రెడ్డి తయారవుతారన్నారు. కేసీఆర్ నోరు విప్పితే నీ అడ్రస్ గల్లంతుందని, రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్ను పెడితే నీ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. కేటీఆర్, హరీష్ రావుపై చేసిన ఆరోపణలు అడ్రస్ లేకుండా పోయాయని, నువ్వు చేసిన ఆరోపణలకు నిజం అనేది లేదని, పనికిరాని ఆరోపణలు మానుకోవాలన్నారు. మోదీ అండదండలతో ఆంధ్ర డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బతుకుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అడ్రస్ లేకుండా పోయిందని, ఈడీ అడ్రస్ లేకుండా పోయిందని, సిబిఐ అడ్రస్ లేకుండా పోయిందని, నోటీసులు, కమిషన్లు అడ్రస్ లేకుండా పోయాయన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పాలన మీద సోయి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. జూటా మాటలు, అబద్ధపు మాటలు, అసత్యపు మాటలు, డైవర్షన్ రాజకీయాలు చేయకన్నారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం ఈ సమయంలో రైతులకు దుక్కులు తుండి నార్లు పోసుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సాగునీరు కేసీఆర్ అందించారన్నారు. మన గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి కూడవెల్లి వాగు గుండా 1,00,000 ఎకరాలకు, హల్దీ వాగు గుండా 1,00,000 ఎకరాలు, దుబ్బాక ప్రాంతంలో 1,00,000 ఎకరాలు, సిద్దిపేట ప్రాంతంలో 1,00,000 ఎకరాలు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే సాగునీరు ఇచ్చామన్నారు. కానీ నేడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ దుర్మార్గపు ప్రభుత్వం ఒక గుంటకు కూడా సాగునీరు ఇవ్వకుండా రైతుల జీవితాలతో చిలకాటమాడుతుందన్నారు. మతిభ్రమించిన మాటలు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రులు మానుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలో 6 గ్యారంటీలు ప్రజలకు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. రేవంత్ రెడ్డి సిగ్గుగా అబద్దాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్ర ప్రయోజనాలను మట్టిలో తొక్కుతున్నారన్నారు. రైతులకు సాగునీరు అందక, విత్తనాలు, ఎరువులు, యూరియా, డీఏపీ అందక రైతులు ఆగమవుతుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందన్నారు. ఎంతసేపు తెలంగాణ సాధించినా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జపం చేయనిదే వీరికి రోజు నిద్ర పట్టడం లేదని, కేసీఆర్ ను బద్నాం చేసి ప్రజల దృష్టిని మరల్చడానికి డబ్బుల సంచులను ఢిల్లీకి పోయడానికి
సంవత్సరానికి మాత్రమే కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదా శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, జుబేర్ పాషా, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఓడెం కృష్ణారెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ నవాజ్ మీరా, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, నూనె కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీలు పంగా మల్లేశం, బొల్లారం ఎల్లయ్య, ఎంబరి రామచంద్రం, అర్జున్ గౌడ్, మాజీ ఎంపీపీలు లతా రమేష్ గౌడ్, పురం రవి, బాలేశం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ నాగరాజు మరియు నేతలు ఉపేందర్ రెడ్డి, నేతలు చంద్రమోహన్ రెడ్డి, కృష్ణగౌడ్, గోపాల్ రెడ్డి, దయాకర్ రెడ్డి, మధూరి శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గులాం తదితరులు పాల్గొన్నారు. పేదోన్ని అప్రపాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇకపోతే రాష్ట్రంలో కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంది? 15%, 12%, 20% ఇస్తే గానీ బిల్లులు పాస్ అయ్యే పరిస్థితులు లేవు. ఆ ఏ బిల్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలనో కూడా తెలియదు. ఆ 12% ఎవరికి ఇవ్వాలి? అడ్డా పెట్టినా మంచిగా ఉండే, అక్కడ పోయి 12% కట్టి బిల్లులను పాస్ చేస్తున్నాం. అట్లా కూడా లేదు. దొంగల్లాగా చీకట్లో బ్రోకర్లను పెట్టుకుని పర్సంటేజ్లు తీసుకుంటూ చెక్కులు పాస్ చేస్తున్నారు. అసలు భారతదేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ బిల్లులకు పర్సెంటేజ్ ఉండే పరిస్థితి ఏ రోజు కూడా లేదు. దీని మీద కూడా ఇలా ఎవరైనా కాంట్రాక్టులు టెండర్లు పెడితే టెండర్ వేస్తలేదు. 10 times కూడా కాల్ ఫర్ చేస్తే కూడా టెండర్ వేసే పరిస్థితి లేదు. అభివృద్ధి కుంటుపడింది, వ్యాపారాలు కుంటుపడినాయి, అగ్రికల్చర్ కనపడకుండా పోయే పరిస్థితి వచ్చింది. అంటే ఒక్కటి కాదు, అన్ని రకాల ప్రభుత్వం విఫలమైపోయింది. ఇక ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలంటే దాదాపుగా 18 మాసాలు అవుతుంది. గ్రామాలలో పోతే ట్రాక్టర్లో డీజిల్ దిక్కులేదు, తడి చెత్త పొడి చెత్త తీస్తలేరు, సఫాయిలకు జీతాలు ఇస్తలేరు. అంటే ఒక్కటి కాదు, అన్ని వర్గాలు అన్ని డిపార్ట్మెంట్లు అట్టర్లీ ఫ్లాప్ ఫెయిల్యూర్ ప్రభుత్వం ఇది. దీని మీద చైతన్యం చేయడానికే మేము గ్రామ కమిటీలతో మీటింగ్లు ఏర్పాటు చేస్తామనుకుంటున్నాం. గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామాలలో ప్రజల్ని చైతన్యం చేయాలి. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసము, కుట్ర, దగ ఇవన్నీ బట్టబాలు చేయాలి. వాటి మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మా ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారిని మాట్లాడాల్సింది. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరు కుమ్మక్క అయిపోయారు. కాంగ్రెస్ బీజేపీ రెండో కుమ్మక్క అయిపోయి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారి మీద ఓటు నోటు కేసు ఉంది. ఓటు నోటు కేసు సుప్రీంకోర్టులో ఎందుకు పెండింగ్ అయింది? రఘునందన్ రావు గారు ఎందుకు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు? బండి సంజయ్ గారు ఎందుకు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు? కిషన్ రెడ్డి గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే బీజేపీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో కానీ కేంద్రంలో సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇద్దరు కొల్లుడైపోయింది. 2 జాతీయ పార్టీలు ఒకటైపోయి, అంటే తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ పార్టీని, లేకపోతే కేసీఆర్ కుటుంబాన్ని ఏదో స్ట్రగుల్ చేయాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ప్రజలకి బాగా తెలుసు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ప్రజలు ఎక్కడికక్కడ డిబేట్ చేసుకుంటారు, మాట్లాడుకుంటున్నారు. ఏ వ్యాపారం దుకాణంలో పోయినా మాట్లాడుతున్నారు, ఇంకెక్కడ పోయినా కూడా అప్పటికిప్పటికి బేరీజ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం కుట్ర రాజకీయాలు చేస్తున్నారు, కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ కాపాడుతున్నాడు. ఇద్దరు కుట్ర చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ తోటి దొంగలే. వాళ్ళ కుట్ర బట్టబయలు కావాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఐటీ దాడి జరిగినాయి, ఈడీ దాడి జరిగినాయి. ఎందుకు బయటకు తీసుకురారు? ఇట్లా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చాలా మందిని కాపాడుతుంది బీజేపీ పార్టీ. అంటే రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ సపోర్ట్ మోడీ గారిదే ఉన్నది. రాహుల్ గాంధీ గారికి ఎప్పుడో ఈ ముఖ్యమంత్రి పీకేయాలన్నటువంటి ఆలోచన ఆయనకుంటే, ఒకవేళ పీకేస్తే మరో షిండే తయారైతాడు. 40 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఇండిపెండెంట్గా వెళ్ళిపోవడానికి రేవంత్ రెడ్డి రెడీ ఉన్నాడు. కాబట్టి ఇట్లా సోనియా గాంధీ కానీ
లేకపోతే రాహుల్ గాంధీ కానీ ఏమీ చేసే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్ గా బీజేపీ ఉంది. బీజేపీ రేవంత్ రెడ్డి రెండు ఒక్కటే. ఇద్దరు కుట్ర రాజకీయాలు చేస్తారు, రెండు కుమ్మక్క రాజకీయాలు చేస్తారు. ఇలా రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ కొండపచ్చన్న సాగర్లో నీళ్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయి. ఒకవేళ మీరు గ్లోబల్ ప్రచారం చేసినట్టు కాళేశ్వరం మొత్తమే పిల్లర్స్ పుట్టుకపోయింది, కుంగిపోయింది, ఇక అయిపోయింది దానిపైన చెప్పిన ప్రచారంలో వాస్తవం ఎంతో ప్రజలకు తెలిసిపోయింది. ఇక మీ అబద్దాల గ్లోబల్ ప్రచారాన్ని ప్రజలు నమ్మలే పరిస్థితి లేదు. రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లనే కానీ మరీ తర్వాత ఎలక్షన్ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పది అని దీన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కేసీఆర్ గారు కలగన్న బంగారు తెలంగాణను మళ్లీ పునర్నిర్మించే దిశగా మీ వంతు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటిదాకా మా సోదరులు చెప్పినట్టు గతంలో ఎలాగైతే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కేసీఆర్ గారు కొండపోచమ్మ నుంచి మల్లన్న సాగర్ నుంచి రైతులకు అవసర నిమిత్తం అధికారుల పర్యవేక్షణలో కానీ అధికారుల సూచనల మేరకు స్థానిక నాయకుల కోరిక మేరకు గతంలో నీళ్లు వదిలినమో చెల్లర్లకు కానీ వాగులలో కానీ చెక్ డ్యాంలకు కానీ దయచేసి మీ అధికారులను పంపించి అక్కడ అవసరాల నిమిత్తము మీరు ఇమ్మీడియట్ గానే యాక్షన్ తీసుకొని రైతులకు మేలు చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మీకే అర్థమవుతుంది మీ పాలన ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అని ఎన్ని అరాచకాలు, ఎన్ని గుండాయిజాలు జరుగుతున్నాయి, ఎన్ని మర్డర్స్ మానభంగాలు జరుగుతున్నాయి. అలా గత 10 ఏళ్లలో ఏ ఒక్క కర్ఫ్యూ లేకుండా, ఎక్కడ ఒక లాఠీ చార్జ్ లేకుండా, ఎక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ తుపాకీ పట్టకుండా మనము లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసిన ఘనత కేసీఆర్ గారికి అప్పటి ప్రభుత్వాన్ని. కానీ తెల్లారు లేస్తే విచ్చలవిడి గుండాయిజం, రౌడీయిజం, కబ్జాలు ప్రతిదీ కూడా ఒకసారి టీవీ ఆన్ చేస్తే పేపర్ తెరిస్తే ఇలా ఎంత ఘోరంగా ఉందో తెలంగాణ ఒక్కసారి మనం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు చేస్తున్న ఈ అరాచకాలను అరికట్టండి. కేసీఆర్ ఫ్యామిలీ మీద కానీ గత ప్రభుత్వం కానీ బురదల్లే ప్రయత్నం మానుకోండి. ఇప్పటికైనా గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని సద్వినియోగపరుచుకుంటూ ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సుమారు 20 నెలలు పూర్తవుతుంది. అధికారులకు వచ్చిన వెంటనే కూడా స్థానిక సంస్థల పదవీకాలం ముగిసింది. వాస్తవానికి కేసీఆర్ గారి హయాంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ పదవీకాలం ముగముందే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్స్ స్థానిక సంస్థలకు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉండడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. వారు ఎలక్షన్లో అలివికాని హామీలు ఇచ్చి వారి గ్యారంటీలు అని డిక్లరేషన్ చేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఎలాగైతే సాధ్యం కాదని తెలిసి గత ప్రభుత్వం మీద లేనిపోని నిందలేసి కాలయాపన చేయడం జరుగుతుంది. వారు కొత్తగా ఇస్తున్న పెన్షన్లే కానీ, తులం బంగారమే కానీ, ఇలాంటి వాళ్ళవి కానీ హామీలు అన్నీ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేరవేయలేదు. అది పోగా గత ప్రభుత్వం ఏదైతే కరోనా టైంలో కూడా క్రమం తప్పకుండా ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలను కూడా అన్నిటిని నీరు గారుస్తుంది. అందులో ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ లాంటి చాలా ముఖ్యమైనవి. గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ని తీర్చిదిద్దితే తప్ప జనాలకు న్యాయం జరగదని కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ప్రవేశపెట్టి ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసవాలు కావాలని ఉద్దేశంతో చాలా
గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించి ఆ సత్ఫలితాలు సాధించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అందియలేని పరిస్థితి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో నెలకొల్పి, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అయితే గత 15 నెలల నుంచి పారిశుద్ధ కార్మికులు వాళ్ళకి జీతాలు రాక, అక్కడ సెక్రటరీలకు కూడా జీతాలు రాక అప్పులు చేసి కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వాళ్ళకు బిల్స్ రాలేదని చెప్పి ట్రాక్టర్లను కూడా గ్రామ పంచాయతీల కాడ అప్పచెప్పి తీసుకొచ్చి ఎంపీడీఓ ఆఫీసులలో ఇవ్వడం జరుగుతుంది. అది మనం ప్రతిరోజు పేపర్. సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు అఖిల భారత కోశాధికారి సాయిబాబా. డిసెంబర్ 7 నుంచి 9 వరకు మెదక్ జిల్లాలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నామని తెలిపారు. సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అఖిల భారత కోశాధికారి సాయిబాబా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 7 నుంచి 9 వరకు మెదక్ జిల్లాలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నామన్నారు. సిఐటియు అఖిల భారత మహాసభలు వైజాగ్ లో డిసెంబర్ చివరి రోజులో నిర్వహిస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 600 యూనియన్లు సిఐటియు అనుబంధ సంఘాలు ఉన్నాయని, మెదక్ జిల్లా అంటేనే వ్యవసాయ ఆధారిత ప్రాంతమన్నారు. సిఐటియు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలను ఐక్యం చేయడంలో ముందుంటుందన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు సమీక్షిస్తామన్నారు. దేశంలో అత్యధిక రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉందని, మధ్యాహ్న పథకం పేరు మారింది తప్ప కార్మికుల వేతనాలు పెరగలేదని, కార్మికుల జీవన పరిస్థితులు దేశంలో అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. బీజేపీ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభానికి నెట్టివేయబడిందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు లేవు. దేశంలో 50 కోట్ల కార్మిక వర్గానికి సంబంధించిన సంక్షేమంపై చర్చించడం లేదన్నారు. 10 ఏళ్లలో బీజేపీ సర్కార్ కార్మికుల హక్కుల మీద దాడి చేస్తోందన్నారు. అంగన్వాడీ ఆశా వర్కర్ల స్కీమ్ వర్కర్లు కాదు, వారిని రెగ్యులరైజ్ చేయాలి. నెలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలి. బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చిందని, 4 లేబర్ కోడ్లను కార్మిక వర్గం వ్యతిరేకించి పోరాటాలు చేస్తోందన్నారు. కార్మిక చట్టాలను ధ్వంసం చేసేందుకు మోదీ కుట్రలు చేస్తున్నారన్నారు. 4 లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు బానిసలుగా మారుతారన్నారు. యూనియన్లు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న బీజేపీ సర్కార్ దేశంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటాలు చేస్తున్నామన్నారు. జీఎస్టీ బిల్లును బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసింది. జీఎస్టీ బిల్లుతో రాష్ట్రాలు భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చిందన్నారు. విద్యుత్ మీటర్లు తొలగించి స్మార్ట్ మీటర్లు పెట్టామని మోదీ ఒత్తిడి చేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 1 కోటి మందికి పైగా ఉన్నారని అన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా పెట్టుబడిదారులకు మోదీ ఊడిగం చేస్తున్నారని, మోదీ పెట్టుబడిదారుల అనుకూల విధానాలు తీసుకొస్తున్నారన్నారు. భారత రాజ్యాంగాన్ని ఉపసంహరించుకునే విధంగా మోదీ నిర్ణయాలు ఉన్నాయన్నారు. మతోన్మాద భావజాలాన్ని ప్రజల నెత్తిన పెట్టి కుట్రలు చేస్తుందని బీజేపీ సర్కార్పై ధ్వజమెత్తారు. సిగాజీ పరిశ్రమలో సీఎం వస్తే కూడా మేనేజ్మెంట్ రాలేదని ఎంత దుర్మార్గమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు, సిఐటియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎండి సర్దార్ ఇతరులు పాల్గొన్నారు. కుటుంబాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర ఈ సిఐటికు ఎర్ర జెండాకు ఉంది అని చెప్పేది నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తున్నాను. ఎక్కడో నారాయణఖేడ్ ప్రాంతంలో కరువు వచ్చి పశుగ్రాసం లేక పశువులు ఇబ్బందులు పడుతున్నాయనే వార్త చూసి ఈ సిఐటి సంఘాల వాళ్ళు నిధి సేకరణ చేసి మనం బాగుపడమే కాదు, మన రైతాంగం అక్కడ ఇబ్బంది పడుతుంది అని ఆ నారాయణఖేడ్ ప్రాంతానికి వెళ్ళి పశుగ్రాసం పంపిణీ చేసినటువంటిది కూడా ఈ సిఐటి, ఈ ఎర్ర జెండా అనేటువంటిది మనం మర్చిపోకూడదు. అట్లాగే మెదక్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో కరువు వచ్చినప్పుడు కరువులో ఉండేటువంటి ప్రజల్ని ఆదుకోవడం నా బాధ్యత అని సిఐటి కార్మిక వర్గం భావించింది. అందుకే ఆనాడు విరాళాలు సేకరించి మరి అక్కడ ఉండేటువంటి అంబలి కేంద్రాలు నిర్వహించి కరువులో ప్రజల్ని ఆదుకున్నటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి సంఘం ఈ సిఐటి అనేటువంటిది కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అంటే జిల్లా సమగ్రాభివృద్ధి మొదలుకొని అభివృద్ధి కావాలని మరి దాదాపు 20 ఏళ్ల కింద ఒక జిల్లా వ్యాప్తమైనటువంటి పాదయాత్ర నిర్వహించాం. ఆ పాదయాత్ర అన్ని మండలాల గుండా ప్రయాణం చేసింది. అందుకని సిఐటి సంస్థ ఎర్ర జెండా ఒక చిన్న శక్తిగా ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లా అభివృద్ధిని కాంక్షించేటువంటి సంస్థ. ఈ జిల్లాలో ఉండేటువంటి కష్టజీవుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలని పోరాడినటువంటి సంస్థ. అందుకని ఒక్క సిఐటి పోరాడితేనే విజయాలన్నీ సాధ్యం కావు. అందుకని కార్మిక కర్షక ఐక్యత కూడా ఉండాలని చెప్పి ఇవాళ కార్మిక వర్గం తరఫున మనం పోరాటం చేస్తున్నాం. వ్యవసాయ కార్మికులు, రైతులు, యువజనులు అన్ని తరగతుల ప్రజల యొక్క సమస్యలు కూడా
తన సమస్యలుగానే భావించి సిఐటు ఈ జిల్లాలో ఉద్యమాలు నిర్మించింది. ఎక్కడో గజ్వేల్ ప్రాంతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతుల ఆత్మహత్యల్ని ఆనాడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే, రుణమాఫీ చేయకపోతే, రైతులకు మరి నష్టపరిహారం ఇవ్వకపోతే పోరాటం చేయడం వచ్చాడు. ఇక్కడ ఆటో కార్మికుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ బిల్డింగ్ వర్కర్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ షాపుల్లో పనిచేసే గుమస్తాలు ఎక్కడి నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభంతో వ్యవసాయ రంగంలో పనులు దొరక పట్టాలకు వస్తున్నారు. అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నారు. మొత్తం ఈ కార్మిక వర్గానికి ఇవాళ ఏ కార్మికులు అయితే ఉన్నారో ఆ కార్మికులకి కనీస వేతనం లేదు, సామాజిక భద్రత లేదు, కనీస వేతనం అసలు ఏముంది? కనీస వేతనం ఎంత ఇవ్వాలి? కనీస వేతనం ఎవరు నిర్ణయించాలి? కనీస వేతనం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాన్ని సవరించాలి? ధరలు పెరుగుతున్నప్పుడు కార్మికుల జీవన ప్రమాణాలు ఎక్కడ నిలబెట్టాలి? మరి జీవన ప్రమాణాలు నిలబెట్టాలంటే మళ్ళీ కనీస వేతనంతో పాటు ప్రతి 6 నెలలకు ఒకసారి కరువు పచ్చం వీడియో పాయింట్లు ఎందుకు ఇవ్వాలి? మరి కార్మికుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు పనిచేసిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరి ఆయనకి ఏంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంటి? అతనికి ఒక సామాజిక సంక్షేమంగా ఒక పెన్షన్ కి సంబంధించినటువంటి హక్కులేంటి? బైఎన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్లో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎఫ్డీసీ చైర్మన్. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్న ప్రతాప్ రెడ్డి. చినశంకరంపేట మండలంలో బ్యాగ్లెస్ డే కార్యక్రమం. ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన. దౌలతాబాద్ బీజేపీ సీనియర్ నేత అంత్యక్రియల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ. గుండెపోటుతో మరణించిన నర్సింహులు కుటుంబాన్ని పరామర్శించిన రఘునందన్ రావు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ మీడియా సమావేశం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.